ఇక అధికారులు ఎంత లంచానికి మరిగారనంటే ఎంత లంచం తీసుకుంటూ వాళ్ళు పనులు నిర్వర్తిస్తున్నారు, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి వాళ్ళు నిదర్శనం అనంటే ఈ యొక్క ఘటన చూసి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి సర్వే చేయడానికే లంచం తీసుకున్నారు ఓ అధికారి. ఎస్, మీరు ఉంటుంది నిజమే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి సర్వే కోసమే ఒక లంచం తీసుకుంటూ అధికారి ప్రస్తుతమైన విషయం చర్చనీయాంశం అవుతోంది. ఇక ఆయన చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ కుప్పంలో ఓ రైతు నుంచి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు చంద్రబాబు. అయితే శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం దగ్గర ఆయన ఒక రైతు దగ్గర నుంచి స్థలం కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,80,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్. ఆ మొత్తం ఇచ్చిన తర్వాత ముందుకు కదిలిన ఫైల్. ఇటీవలి చంద్రబాబు కుప్పం పర్యటనలో ఈ విషయంపై చర్చ జరిగింది. కలెక్టర్ విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అయితే గత నెల 27న కూడా భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ మరో రైతు నుంచి కూడా 1,00,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు చేశారు. దానిపైన విచారణ జరిపినటువంటి కలెక్టర్ ఈ యొక్క విషయం నిజమేనని నిర్ధారించిన తర్వాత డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అధికారులు ఎంత లంచగొండితనానికి మరిగారనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు సుమారుగా 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్తుతం ఉన్నారు. అప్పటికే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కూడా. పోయిన అధికారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఉండేవాడు. సో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి స్థలానికి కూడా ఒక రైతు దగ్గర నుంచి వాళ్ళు భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలానికి ఇల్లు నిర్మాణం కోసం సబ్ డివిజన్ని కోరగా అక్కడ వచ్చినటువంటి డిప్యూటీ సర్వేయర్ ఏకంగా చంద్రబాబు కూడా లంచం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తాజాగా చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచార ప్రతినిధి లోకేష్ రైతు ద్వారా అందిస్తారు. ఎస్ లోకేష్, బేసిక్గా మనం రైతులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర సామాన్య వ్యక్తులు లంచం చెల్లించడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ పన్ను తీర్చుకోవడం కోసమో లేదంటే కొంత ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా దీనికి లంచం అనేది పేటరేగిపోతున్న పరిస్థితి. కానీ ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఆయనే లంచం చెల్లించుకోవాల్సి వచ్చిందనంటే అధికారులు ఎంత లంచానికి తెగబడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రస్తుతం సద్దాం హుస్సేన్ ఎక్కడున్నారో ఆయన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, మీరు అన్నట్టుగా నిజంగానే ప్రభుత్వ అధికారులు లంచము డిమాండ్ చేయడం అనేది కామన్ గా చూసుకునేటువంటి క్రమంలో అయితే వారు సామాన్య ప్రజల నుంచి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈ విధమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉంటారు అనేది సర్వసాధారణము. ప్రతి చోట మన మీడియా కథనాలు కూడా చూస్తూ ఉంటాం. చాలా మంది బాధితులు కూడా అదే చెప్తూ ఉంటారు. అయితే ఏకంగా ఏపీ రాష్ట్రంలో ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు గతంలో ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఒక రైతు దగ్గర నుంచి కూడా భూమిని కొనుగోలు చేశారు. శాంతిపురం మండలానికి సంబంధించి కడపల్లె పంచాయతీ రేంజ్ లో. అయితే ఆ భూమి కొనుగోలు విషయానికి సంబంధించి ఆ రైతు చంద్రబాబుకు భూమిని అమ్మే ముందు సర్వే చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సర్వే చేపట్టడం కోసం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ దగ్గరికి వెళ్ళడం, సర్వే చేపట్టాలని కోరడంతో అతను లంచం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే వన్స్ ఆ భూమిని కొనుగోలు చేసినటువంటి అనంతరం చంద్రబాబు దాన్ని సబ్ డివిజన్ చేయడానికి కూడా టీడీపీ నాయకుల్ని వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ సబ్ డివిజన్ సంబంధించినటువంటి పనులు చక్కబెట్టాలని చెప్పడంతో వారు కూడా వెళ్ళి రెవెన్యూ శాఖని కోరగా ఆ డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ మరో 1,80,000 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది అన్నిటి విషయం పైన కూడా అమౌంట్ చెల్లించిన తర్వాత ఫైల్ కూడా మూవ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వన్స్ 4వ దఫా ఏపీ సీఎం గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు 27వ తారీఖున మరో రైతు వెళ్లి ఈ విధంగా సద్దాం హుస్సేన్ తన భూమికి సంబంధించి శాంతిపురం మండలంలోనే ఈ విధంగా లంచం డిమాండ్ చేశాడని చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు ఇంటికి సంబంధించి కూడా లంచం చెల్లించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులను టీడీపీ నాయకులు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒకసారి కూడా ఆయన ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి. కలెక్టర్ సుమిత్ కుమార్ కు దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఏదైతే సర్వే శాఖ సంబంధించి ఏడీగా కొనసాగుతున్నటువంటి గౌస్ ని
విచారణ అధికారిగా కూడా వేయడం జరిగింది. ఆయన విచారణ లోతైన దర్యాప్తు చేపట్టడంతో ఇటు చంద్రబాబు ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి లంచం తీసుకున్న మాట వాస్తవం. అదేవిధంగా మరో రైతు దగ్గర నుంచి కూడా ₹1,80,000 డిమాండ్ చేసినటువంటి మాట కూడా వాస్తవం అని తేలడంతో లోకేష్, ప్రస్తుతం సద్దాం హుస్సేన్ ని ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది? సో ఆయన చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఏదైతే స్థలం కొనుగోలు చేయాలని ఆలోచన చేశారో, సో ఏకంగా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసినప్పటికీ ఆ డిమాండ్ చేయడం జరిగిందా, ఆ బ్రైబింగ్ అనేది? ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా లంచం డిమాండ్ చేస్తారు ప్రభుత్వ అధికారులు అనేది సర్వసాధారణమైనటువంటి విషయము. ఇది ఎక్కడైనా చర్చకు వచ్చేటువంటి విషయం. అయితే ఒక ప్రతిపక్ష నేత కలిగినటువంటి హోదాలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ప్రభుత్వ అధికారి ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి కోసము సర్వే కోసము లంచం డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ఏ మేరకు దిగజారిపోయారు, ఏ మేరకు ప్రవర్తించారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇదంతా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనోజ్. సో ప్రస్తుతం సద్దాం హుస్సేన్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది? ప్రస్తుతం ఆయన సస్పెండ్ చేశారా, లేకపోతే ఇంకేమైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోందా? దానికి సంబంధించి ఏదైతే రైతుల దగ్గర డిమాండ్ చేసినటువంటి లంచం వ్యవహారం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు ఇంటి స్థలానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇంకా ఏ వ్యక్తుల దగ్గర నుంచి ఈ సద్దాం హుస్సేన్ సర్వే చేపట్టినటువంటి క్రమంలో ఎంత మేరకు లంచం డిమాండ్ చేశారు, ఆయన ఆస్తుల పరిస్థితి ఏంటి, వీటన్నిటిపైన కూడా సుమిత్ కుమార్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సర్వే శాఖకు సంబంధించినటువంటి ఏడీ గౌస్ ని విచారణ శాఖ అధికారిగా కూడా నియమించడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ విచారణలో నిజంగానే ఈ సద్దాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి నిజంగానే లంచగొండగా కూడా తేలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన ఆస్తులపైన కూడా రానున్నటువంటి రోజుల్లో ఎంక్వైరీ కూడా విధించేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, ఇక కుప్పంలో రైతు నుంచి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, అంటే గత 5 సంవత్సరాలు. అయితే శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం దగ్గర ఓ రైతు నుంచి కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి అందులో ఇంటి నిర్మాణాన్ని గురించి ఆయన ఆలోచన చేసి దానికి సర్వేయర్ని పిలిపించడం జరిగింది. ఆ రైతే ఏకంగా సబ్ డివిజన్కి సంబంధించి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ డిప్యూటీ సర్వేయర్గా పనిచేస్తున్న సద్దాం హుస్సేన్ కొంత లంచాన్ని డిమాండ్ చేశాడు. ₹1,80,000 లంచాన్ని డిమాండ్ చేశాడు. సో ఆ లంచం కూడా ఇచ్చిన తర్వాత ఆయన ఫైల్ కదిలించినట్టుగా కనబడింది. సో ఆయన లంచం తీసుకొని పనిచేశాడు కాబట్టి ఇటీవల కాలంలో కుప్పం పర్యటనలో చంద్రబాబు వెళ్ళినప్పుడు మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. విచారణకు ఆయన ఆదేశించడం జరిగింది. దీంతో ఈ సద్దాం హుస్సేన్ ఎవరైతే డిప్యూటీ సర్వేయర్గా పనిచేశారో ఈ సద్దాం హుస్సేన్ యొక్క భాగోతం బట్టబయలేదు. ఏకంగా చంద్రబాబు కొనుగోలు చేయాల్సినటువంటి ఆ భూమి దగ్గర ఉన్నటువంటి రైతు దగ్గరే కాకుండా ఇతరత్ర రైతుల దగ్గర నుంచి కూడా లంచం డిమాండ్ చేసినట్టుగా మరొక అంశం ఫిర్యాదు రావడంతో దాని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టిన కలెక్టర్ సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అర్థం చేసుకోవాలి, అధికారులు ఏకంగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ నుంచి కూడా, అంటే ఆయన డెఫినెట్గా ప్రభావితం చేసేటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, చాలా పవర్ఫుల్ పొలిటీషియన్ కూడా. ఆయన ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలిసినప్పటికీ లంచగొండితనాన్ని, ఆ లంచం తీసుకునే ఒక దుర్బుద్ధిని ఆ అధికారి మానుకోలేదంటే ఎంతటి స్థాయికి ఆయన ఎగబడ్డాడు, తెగబడ్డాడని చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. మీరు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసి ఉంటారు. బహుశా మీరు కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసి ఉంటే కనుక డెఫినెట్గా ఆ అధికారుల అంశాన్ని డెఫినెట్గా అనీషా అంటే ఏసీబీ అనేది ఒకటి ఉంటుంది, దానికి పట్టించాల్సిన అవసరం అయితే ఉంది. సో డెఫినెట్గా ఇటువంటి అంశాన్ని కనుక మీరు ఫేస్ చేసి ఉంటే ఇదివరకు మీ యొక్క ఒపీనియన్ కూడా, అంటే మీరు ఈ అధికారులకు సంబంధించి ఇంత లంచగొండితనానికి బరిదెగించేటువంటి విషయాన్ని మీరేమనుకుంటున్నారు, మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.